జగన్ పర్యటన వేళ నర్సీపట్నంలో నిరసన శాఖకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఆదిత్య పవన్ అడిగి తెలుసుకుందాం. ఆదిత్య పవన్, దళిత సంఘాల నేతల డిమాండ్లు ఏంటి? ప్రధానంగా నర్సీపట్నంలో అబీడ్సెంట్ ప్రాంతంలో దళిత సంఘాలు పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా దళితులకి క్షమాపణ చెప్పి ఉత్తరాంధ్రలో అడుగు పెట్టాలని చెప్పి నిన్న కూడా పెద్ద ఎత్తున నిరసన చేశారు. ప్రధానంగా గతంలో డాక్టర్ సుధాకర్ వైసీపీ ఏరియా ఆసుపత్రిలో ఆయన డాక్టర్ గా పనిచేశారు. ఆయన వైసీపీ వేధింపుల వల్లే వారు మృతి చెందారు కాబట్టి వారికి ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలనేటువంటి ప్రధాన అంశాన్ని ముఖ్యంగా దళిత సంఘాలన్నీ కూడా నిన్న పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తపరిచాయి. ఈ రోజు కూడా తమ నిరసన కొనసాగిస్తున్నారు. గో బ్యాక్ జగన్ అంటూ నినాదాలు చేస్తున్నారు. దళిత సంఘాలకి దళితులకి కూడా ఖచ్చితంగా అన్యాయం చేశారు. డాక్టర్ సుధాకర్ మృతిని వారందరూ గుర్తు తెచ్చుకుని వారికి చేసినటువంటి అన్యాయం కావచ్చు, వారికి చేసినటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కావచ్చు, వాటన్నింటినీ కూడా మేము మర్చిపోయినటువంటి అభిప్రాయాన్ని దళిత సంఘాలు వ్యక్తపరుస్తూ ఈ రోజు నర్సీపట్నంలో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను కూడా నేరుగా గో బ్యాక్ జగన్ అంటూ ఫ్లెక్సీలను కూడా ఏర్పాటు చేసి పెద్ద పెద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేసి దళిత సంఘాలంతా కూడా సంఘటితంగా ఒక మాట మీద నిలబడి తమ యొక్క నిరసనని వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు జగన్మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం ఎన్ఏడి కూడలి దాటి ప్రస్తుతం పెందుర్తి వరకు వారి వాహన శ్రేణి వస్తోంది. అయితే లెక్కకు మించినటువంటి వాహనాలు వచ్చాయి, బయట ప్రాంతం నుంచి వాహనాలు వచ్చాయి. వాటన్నిటిని కూడా పోలీసులు గుర్తించి వాటిని నిలుపు చేశారు బయట ప్రాంతాల నుంచి. ఎందుకంటే అనుమతి ఇచ్చిన ప్రకారం ఉన్నటువంటి వాహనాలు కాకుండా అదనంగా మరిన్ని వాహనాలు రావడం పట్ల పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. అటువంటి వాహనాలను గుర్తించి వాటిని నిలుపు చేశారు. ప్రస్తుతం వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి పెందుర్తి వారి వాహన శ్రేణి పెందుర్తి సమీపం వరకు వచ్చింది. అయితే అనంతరం వారు కొత్తూరు జంక్షన్, అలాగే తాళపాలెం జంక్షన్, తర్వాత మాకవరపాలెం ఉన్నటువంటి మెడికల్ కాలేజ్ ప్రాంతానికి వస్తారు. ప్రస్తుతం అయితే ఒకవైపు వాహన శ్రేణి వస్తుంది, మరోవైపు నర్సీపట్నంలో మాత్రం దళిత సంఘాలు పెద్ద ఎత్తున తమ నిరసనని కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు ఆదిత్య పవన్.